హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసినప్పటి నుంచి అయితే రెగ్యులర్గా చదువుకుంటూ వస్తున్నాం కదా. సో దానికి రిలేటెడ్గానే ఈ వ్లాగ్ అయితే ఉంటుందండి. అయితే మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీలోకి సంబంధించిన ఇండియన్ హిస్టరీ టాపిక్ గురించి అయితే నేర్చుకుంటూ వస్తున్నాం కదా. సో ఒకటే సబ్జెక్ట్ కంటిన్యూగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వేరే వాళ్ళు చదివే వాళ్ళు అయితే వేరే సబ్జెక్ట్ చదువుతుంటారు కదా. సో అలాంటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పేసి ప్రతి సబ్జెక్ట్లో నుంచి డైలీ ఒక టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను అనుకున్నానండి. ఇంకా ఎగ్జామ్ అయితే చాలా దగ్గరగానే ఉంది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ. సో ఇంకొక 1 మంత్ కూడా ఉండలేకపోవచ్చు. సో నెక్స్ట్ మంత్ అయితే తప్పకుండా ఎగ్జామ్ ఉంటుందండి. సో అందుకని చెప్పేసి అయితే కొత్తగా ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే కనుక కొత్తగా సబ్జెక్ట్ అయితే చదవద్దండి. ఆల్రెడీ చదివింది ఉంటే దాన్ని రివిజన్ చేసుకోవడం అయితే బెటరు. సో కొత్తగా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను ఈరోజు అయితే జాగ్రఫీ టాపిక్ అయితే చదివానండి. సో జాగ్రఫీలో ఉన్న టాపికే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదైతే నేను తీసుకున్న బుక్ అండి జాగ్రఫీ. మొత్తం ఇది వచ్చేసి ప్రపంచము భారతదేశము ప్లస్ మన ఆంధ్రప్రదేశ్. ఈ బుక్లో ఏముంటుంది అని అంటే చూడండి, జాగ్రఫీకి సంబంధించిందండి. ప్రపంచ జాగ్రఫీ ఉంటుంది, భారతదేశం యొక్క జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, ప్లస్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ కూడా ఉంటుందండి. సో ఇది ఎప్పటిది అని అంటే ఈ బుక్ మనకు తెలంగాణ రాకముందు వచ్చిన బుక్. సో అందుకని చెప్పేసి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బట్ తెలంగాణది స్పెసిఫిక్గా తీసుకోవాలనుకుంటే మీరు ఆ బుక్ కూడా తీసుకోవచ్చు. సో నేనైతే ఇది తీసుకున్నాను. ఈ 5th ఎడిషన్కి సంబంధించిన బుక్ అండి. సో ఇక్కడ చూడండి, ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూషన్ పబ్లికేషన్స్ నుంచి అయితే నేను తీసుకున్నానంటే ఇది హైదరాబాద్లో అశోక్ నగర్లో ఉంటుంది ఇన్స్టిట్యూషన్. సో నేను అక్కడ కోచింగ్ తీసుకున్నాను కాబట్టి సో నేను అక్కడ నుంచి ఈ బుక్ అయితే ప్రిఫర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకు హైదరాబాద్లోని కోటి బజార్ ఉంది కదా. సో కోటి బజార్ బుక్ స్టాల్లో అయితే తప్పకుండా దొరుకుతుందండి. ఇది నేను సెకండ్ హ్యాండ్ బుక్కే తీసుకున్నాను. ఎందుకంటే జాగ్రఫీ నేను అంతగా చదవాలని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే స్కోరేజ్ చాలా తక్కువగా ఉంది కదా వెయిటేజ్. సో అందుకని చెప్పేసి అయితే బట్ ఒక్క మార్క్ అయినా మనకి ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా చదవాలి. సో అందుకని చెప్పేసి నేను ఈరోజు అయితే ఒక టాపిక్ అయితే చదివానంటే సో బుక్ ఎవరికైనా కావాలనుకుంటే కనుక మీరు తప్పకుండా వెళ్ళైతే చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఆథర్ గారు వచ్చేసి అయితే ఏడివి రమణరాజు గారు అండి. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి, బుక్ అయితే నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. సో జాగ్రఫీ బుక్ చూడండి, ఫస్ట్ టాపిక్ అండి. ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది. చూడండి, వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది, ప్లస్ ఇంకొచ్చేసి ఇక్కడ మనకి ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఉంటుందండి. సో 3 కలిపి ఒకటే బుక్లో ఉంటాయి. సో కాబట్టి మీకు చాలా యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ టాపిక్ అయితే ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి రూపశాస్త్రము గురించి, అంటే భూమి గురించి. భూమి ఎలా ప్రారంభమైంది, స్టార్ట్ అవుతుంది, అది అసలు ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఈ భూమికి సంబంధించిన ప్రతి ఒక్కటి అయితే ఇందులో ఉంటాయండి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి చూడండి, విశ్వం అండ్ సౌర కుటుంబం, అంటే యూనివర్స్ అండ్ సోలార్ సిస్టమ్కి రిలేటెడ్గా ఉన్న టాపిక్ అండి. సో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంపార్టెంట్ కాకపోయినా మనకు తెలుసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. చూడండి, వరల్డ్ జాగ్రఫీలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి విశ్వం అండ్ సౌర కుటుంబం, అంటే యూనివర్స్ అండ్ సౌర కుటుంబం అండి. ఈ టాపిక్ అయితే నేను కంప్లీట్గా చదివేశాను. ప్లస్ ప్రీవియస్గా దీంట్లో నుంచి అంటే ఈ టాపిక్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా ఏంటంటే ఉంటుందంటే ఇక్కడ చూడండి, మీరు సివిల్స్ కానీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎల్, జేఎల్, ఎస్ఐ కానిస్టేబుల్ ఇలా ప్రతి ఒక్కదానికైతే రిలేటెడ్ ఉంటుందండి. సో బుక్ అయితే చాలా బాగుంటుంది. నేను చదివాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా బాగుంటుందండి. సో ఈరోజు ఈ టాపిక్ గురించి అయితే మీతో డిస్కషన్ చేయడానికే మేము ముందుకు వచ్చానండి. సో ఫస్ట్ అయితే బుక్ గురించి అయితే ఇంట్రడక్షన్ అయితే మీకు ఇచ్చాను కదా. చూడండి, ఆంధ్రప్రదేశ్లకి సంబంధించింది అయితే ఇక్కడ ఉందండి. ఆంధ్రప్రదేశ్ ఉనికి, క్షేత్రీయ అమరిక కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ యొక్క శీతోష్ణ స్థితి, నేలలు, నది వ్యవస్థ, నీటిపారుదల, విద్యుత్కి సంబంధించింది ఇలా ప్రతి ఒక్కటైతే ఉంటుందండి. సో మనకి మెయిన్గా అయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో తప్పకుండా మనము వరల్డ్ జాగ్రఫీ చదవాలి, ఇండియన్ జాగ్రఫీ చదవాలి, ప్లస్ మన తెలంగాణకు సంబంధించిన జాగ్రఫీ కూడా చదవాలి. కాబట్టి సో తప్పకుండా అయితే ఈ టాపిక్ అయితే ఇంపార్టెంట్ అండి. మీరైతే అందరైతే తప్పకుండా చూడండి. సో మెయిన్గా ఇక్కడ చూడండి, విశ్వం సౌర కుటుంబం అంటే ఏంటంటే యూనివర్స్. విశ్వం అంటే యూనివర్స్, సౌర కుటుంబం అంటే మనకు ఉన్నది కదా సోలార్ సిస్టమ్ అండి. సో ముందుగా మనకు
విశ్వం ఆవిర్భావం మరియు భూమి ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇక భూగోళ శాస్త్రంలోని అత్యంత వివాదాంశమైన భూమి పుట్టుకండి. అత్యంతగా వివాదాంశంగా ఉన్న ఏదైనా సబ్జెక్ట్ ఉందా అంటే అదైతే భూమి పుట్టుక గురించే. అయితే ఇప్పటి వరకు అయితే భూమి పుట్టుక గురించి అనేక సిద్ధాంతాలు అయితే వచ్చాయి. అందులో ఏ సిద్ధాంతం కూడా భూమి పుట్టుక గురించి పూర్తిగా వివరించలేకపోయింది. బట్ భూమి పుట్టుక గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం సౌర కుటుంబం యొక్క ఆవిర్భావం గురించి అయితే తెలుసుకోవాలి. సౌర కుటుంబం ఆవిర్భావాన్ని గురించి తెలుసుకోవాలంటే ముందుగా విశ్వం ఆవిర్భావాన్ని తెలుసుకోవాలి. అంటే భూమి గురించి తెలుసుకోవాలి అని అంటే సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి అంటే యూనివర్స్ గురించి తెలుసుకోవాలి. సో యూనివర్స్ తెలిస్తేనే సోలార్ సిస్టమ్ తెలుస్తుంది. సోలార్ సిస్టమ్ తెలిస్తేనే మనకి ఎర్త్ గురించి అయితే తెలుస్తుంది. కాబట్టి సో విశ్వం ఆవిర్భావం గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది. అనగా విశ్వంలోని ఒక భాగమైన భూమి పుట్టుకకు విశ్వం పుట్టుకకు అయితే చాలా మంచి సంబంధం అయితే ఉందండి. సో దీనికి సంబంధించి అనేక సిద్ధాంతాలు అమలులో ఉన్నాయి. బట్ వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏంటివో అయితే మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే విశ్వం పుట్టుక గురించి వివరించే కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయండి. అన్నీ చాలా ఇంపార్టెంట్ కాదు, బట్ ఒక 2-3 అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం, ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం, మహా విస్ఫోటన సిద్ధాంతం అని కూడా అంటారు దీన్ని. అయితే ఇది విశ్వ సృష్టి ఏర్పడడానికి గురించి అయితే వివరించే సిద్ధాంతం అండి. అయితే దీనిని 1927లో ప్రతిపాదించిన శాస్త్రవేత్త జార్జ్ లెమైటర్ గారండి. సో ఈయన సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ప్రథమంగా విశ్వమంతా సంపీడన స్థితిలో ఉన్న వాయు పదార్థంతో నిండి ఒక బంతిలాగా ఉండేదంట. అంటే వాయు అంటే తెలుసు కదండి. సో గాయవులు కలిసి అన్నీ అదొక పదార్థంగా ఏర్పడి ఒక బంతిలాగా ఉండేది. సో దీనినే ప్రైమార్డియల్ మ్యాటర్ లేదా సింగులారిటీ అని కూడా పిలిచేవారు. అయితే ఈ ప్రైమార్డియల్ మ్యాటర్ అనేది విస్ఫోటనం చెందడం వల్ల విస్తరణ ప్రారంభమైందని ఈ సిద్ధాంతం అయితే వివరిస్తుంది. విశ్వ ఆవిర్భావాన్ని గురించి వివరించే సిద్ధాంతాలలో అత్యంత శాస్త్రీయమైన సిద్ధాంతంగా ఎక్కువ మంది ఈ సిద్ధాంతాన్ని విశ్వసిస్తున్నారు. అందరూ ఈ సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఫస్ట్ భూమి ఎలా ఉందంటే గుండ్రంగా అన్ని వాయు పదార్థాలతో కలిసి ఒక బంతిలాగా, ఒక రౌండ్, ఒక బాల్ లాగా ఉండింది. కొన్ని సంవత్సరాల తర్వాత అది విస్ఫోటనం అంటే పగిలిపోయి ఇలా ఒక భూమిలాగా ఏర్పడింది అనేది ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో శాస్త్రీయంగా దీన్ని అయితే అందరూ నమ్ముతున్నారు. ఇంకా ఏంటంటే ఈ సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించేందుకంట 2008 సెప్టెంబర్ 10వ తేదీన స్విట్జర్లాండ్ మరియు ఫ్రాన్స్ సరిహద్దుల్లో గల బెర్న్ అనే ప్రాంతంలో చూడండి జూరా పర్వత శ్రేణుల వద్ద నిర్వహించిన ప్రయోగానికి ఉపయోగించిన పరికరం ఏంటంటే ఎల్హెచ్సి అనగా లార్జ్ హాడ్రోన్ కాలిడర్. అయితే ఈ ప్రయోగానికి ఉపయోగించిన కణము హిగ్స్ బోసస్. ఇదొక దైవ కణం అని చెప్పుకుంటారండి. సో లెమైటర్ గారు ప్రతిపాదించిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎడ్విన్ హబుల్ అనే వ్యక్తి 1929లో దీన్ని అయితే బలపరచడం అయితే జరిగిందండి. సో ఇంకొక సిద్ధాంతం వచ్చేసి డోలానా సిద్ధాంతం. ఇది ఎలా ఉంటుంది అంటే విశ్వం కొన్ని కోట్ల సంవత్సరాల పాటు సంకోచించి మరి కొన్ని కోట్ల సంవత్సరాల పాటు వ్యాకోచిస్తుందని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. అయితే చూడండి, ఇది ఎలా ఉంటుంది, ఈ డోలానా సిద్ధాంతం అనేది ఎలా ఉంటుందంటే విశ్వం అంటే ఒక యూనివర్స్ అనేది కొన్ని కోట్ల సంవత్సరాలుగా దగ్గరగా వచ్చి ఉంది, ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత దూరంగా వెళ్ళిపోతుంది అనేది ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ సిద్ధాంతం వచ్చేసి ఇక్కడ చూడండి స్టడీ స్టేట్ సిద్ధాంతం అండి. దీన్నే నిరంతర సృష్టి సిద్ధాంతం అంటారు. ఇది ఎలా ఉంటుందంటే ఈ పరికల్పనను ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు క్రేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన హెర్మన్ బోండి అనే వ్యక్తి అంట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి భూకేంద్రక సిద్ధాంతం అండి, 4వది. ఇదైతే క్రీస్తు శకం 40లో టాలమీ అనే వ్యక్తి అయితే దీన్ని ఈజిప్ట్ ఖగోళ శాస్త్రవేత్త ఈయనైతే దీన్ని ప్రతిపాదించడం అయితే జరిగిందండి. సో ఇది ఎలా ఉంటుందంటే భూమి కేంద్రక స్థానంలో ఉంటూ, అంటే భూమి అనేది ఒక మెయిన్ ప్లేస్లో ఒక పాయింట్ ఆఫ్ ఒరిజిన్ దగ్గర ఉంటూ దాని చుట్టూ సూర్యుడు మరి ఇతర ఖగోళ స్వరూపాలు తిరుగుతూ ఉన్నాయి, అంటే రివాల్వేషన్ జరుగుతూ ఉన్నాయి అనేది అయితే ఈ సిద్ధాంతం చెప్తుందండి. ఇదైతే 4th సిద్ధాంతము. ఇంకొకటి కూడా ఉందండి, 5th సిద్ధాంతము. సో ఇది చూడండి సూర్య కేంద్రక సిద్ధాంతం. నెక్స్ట్ వన్ అయితే సూర్య కేంద్రక సిద్ధాంతం అండి. సో ఇది ఎవరు మనకు స్టార్ట్ చేశారంటే కోపర్నికస్ అనే ఒక శాస్త్రవేత్త అయితే దీన్ని ప్రతిపాదించడం అయితే జరిగిందండి. మెయిన్గా ఈ సూర్య కేంద్రక సిద్ధాంతం దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే సూర్యుడు కేంద్రక స్థానంలో ఉంటూ, అంటే సూర్యుడు మెయిన్గా ఒక ఒరిజిన్ దగ్గర ఉంటూ దాని చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలు, భూగోళ స్వరూపాలు, నక్షత్రాలు ఇలా అన్నీ వాటి చుట్టూ రివాల్వేషన్ చేస్తూ ఉంటాయని చెప్పేసి అయితే కోపర్నికస్ అనే ఖగోళ మరియు గణిత శాస్త్రవేత్త అయితే మనకు చెప్పడం జరిగిందండి.
పెట్టి సో ఇప్పటి వరకు మనము పాటిస్తున్నదైతే ఇదే అండి, సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని పాటిస్తున్నాము. సో అందరూ అయితే ఇది గుర్తుపెట్టుకోండి. ఇవైతే 5 సిద్ధాంతాలు ఉంటాయండి విశ్వం ఆవిర్భావం గురించి. సో తప్పకుండా ఈ 5 అయితే నేర్చుకోండి. సో నెక్స్ట్ టాపిక్ మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.